ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ టీమ్ తొలి ఓటమిని నమోదు చేసింది. నిన్న మ్యాచ్ నెంబర్ 7 ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఫస్ట్ ఎల్ఎస్జీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందరూ 300 కొడతారా అనుకున్నారు. కానీ అక్కడే రివర్స్ అయిపోయింది. తొలితో బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 9 వికెట్లు 190 కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ చేజార్లు దిగి 16.3 బాళ్లనే 193 కొట్టారు. ఏ కాటేరమ్మ పూరిందో, ఏ పోలేరమ్మ పూరిందో, నిఖిలేశ్ పూరన్ ఏం ఆడాడు భయ్యా. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ కూడా చాలా మంచిగా ముఖ్యంగా షార్దుల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను తలదించేలాగా చేశాడు. అందుకే 200 మీద స్కోర్ చేసే పిచ్లో 190కే 9 వికెట్లు కోల్పోయింది. ఆ లక్ష్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే, లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ మంచిగా వేసింది. ప్యాట్ కమిన్స్ ముందాడిన మ్యాచ్లో ఈ పిచ్ చాలా భిన్నంగా ఉంది. ఈ ఓటమిని మర్చిపోతామని, ఇంకా చాలా మ్యాచ్లున్నాయని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆరెంజ్ కప్, పర్పుల్ కప్ లక్నో సూపర్ జెయింట్స్ దగ్గరనే ఉన్నాయి. రిషభ్ పంత్ ఒక ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. ఎవరంటే వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయంకా. లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోతే వాళ్ళ ఓనర్ దండెత్తుతాడు.